వానికైతే ఐఫోన్ అయితే గిఫ్ట్ ఇస్తున్నాం. ఈ ఐఫోన్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పోలు. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మొన్న మనం ఇంటర్వ్యూ చేసినామా వానికి ఈరోజు ఒక సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాము. ఆ సర్ప్రైజ్ ఏంటిది చెప్పరా? మరి ఐఫోన్ 14 ప్లస్ సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాము. అండ్ ఫోన్ లేదు, ఆల్రెడీ ఇచ్చేసినాము. ఒకటి వలగొట్టిండు, ఇది ఇచ్చినాము. మరి మంచిగా ఉంచుకుంటారా, దాన్ని ఏం చేస్తారో తెలియదు. వానికైతే ఐఫోన్ అయితే గిఫ్ట్ ఇస్తున్నాం. ఈ ఐఫోన్ గానికి ఎందుకని ఐఫోన్ ఏ ఇద్దాం తీ పాపం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ గిఫ్ట్. సరే అని ఐఫోన్ తెప్పమని అయితే ఇప్పుడు మేమైతే బజాజ్ స్టోర్ పోయి ఐఫోన్ అయితే తెచ్చినాము 14 ప్లస్. చూపిరా ఐఫోన్ అయితే 14 ప్లస్ అయితే తీసుకున్నాము. పైసలు లేకపోయినా అప్పు చేసి మరీ వాడిని కొన్నాము. వాళ్ళ అమ్మాయి అని ఆయనకి ఫోన్ కొనియమంటే నోకియా ఫోనే కొనియాలి. ఇక మేము కొనిస్తున్నాం, ఎందుకంటే వాడు వీడియోలలో కొంచెం హెచ్డి ఎక్కువ చేస్తుండు, మంచిగా చేస్తుంది కాబట్టి. ఇప్పుడైతే దీన్ని ప్యాకింగ్ చేయించుకొని వాడిని ఫోన్ చేసి వాడిని రమ్మని వాని ఎక్స్ప్రెషన్స్ ఏంటో మీకు క్యాప్చర్ చేస్తాం చూడండి. ఇప్పుడైతే మనం ప్యాక్ చేయించుకోద్దాం పరా. ఇప్పుడైతే అది చేయించుకొని వచ్చినాము, గిఫ్ట్ ప్యాక్ చేయించుకొని వచ్చినాము. వాని రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. వానికి అయితే ఫోన్ చేస్తున్నాం చూడండి. హలో, ఏడున్నావు గుండు బాస్? టీ టైం కా ఉన్నావా? జరా ఆగి మన స్పాట్ దగ్గర రాడారు. నీకు చిన్న ఏదో ఆడతాం నీకుంది. అది నువ్వు చూస్తే ఖుషి అయిపోతావు మొత్తము. అది మన స్పాట్ కాడ ఉందా? ఇప్పుడైతే వాడు వస్తుండు, వానికి చూపిద్దాము. వాడు ఎట్లా ఖుషి అవుతుందో చూడండి. ఇక మీరు వాడిని ఫస్ట్ టైం ఇస్తున్నాము. వాని గుండు ముఖంకి ఇది అవసరమా? నోకియా ఫోన్ ఇద్దాం అనుకున్నాం కానీ ఈ ఐఫోన్ ఎందుకు అని అనిపిస్తుంది. అయితే ఇద్దాం. ఇప్పుడైతే ఆడు వస్తుండు. సిండికేట్ పుష్ప దాజలి. ఇంతకుముందు వీడియోలా ఇంటర్వ్యూ చేస్తే వాని ఓవర్ యాక్షన్ ఎట్లుండో మీకు దృష్టి ఏందో మీకు లాస్ట్కి తెలుస్తుంది. 2 రూపాయలు సీట్ సూపర్ వేసుకొని 2 రూపాయలు సీట్ సూపర్ వేసుకొని తప్ప ఉంచుతుండే ఒకటే విమాల్ అంటే మోడల్ సూపర్ మోడల్. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూసారు. ఇది మొన్న వీడియో ఎట్లా వచ్చింది అనుకుంటున్నాను? మంచి వచ్చింది అనుకుంటున్నా. మంచి వచ్చింది. మొన్న వీడియో మంచి తీసినాం కాబట్టి మేము ఇద్దరం కలిసి ఒకటి అనుకున్నాము. ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాం నీకు. 2 రూపాయలు సీట్స్ వేసుకుని విమల్కి 10 రూపాయలు అంట, మరి దొరకలేదు. అరే నీ అబ్బా, చిన్న ఒక గిఫ్ట్ అయితే ఇచ్చినాం నీకు. ఇది ఏమనుకుంటున్నావు చెప్పాను? ఇది ఏమనుకుంటున్నావు? లేదు, నువ్వు ఎప్పుడు దానికోసమే చూస్తావు. నువ్వేమనుకుంటున్నావు చెప్పాలి? ఐఫోనే రియల్ రా. ఇగో ఐఫోన్ అన్ని తాను 14 ప్లస్ 84,000 పెట్టి కొన్నాం నీ కోసం. రియల్ రా. ఇది నీకు అది బాక్స్ అది వెయిట్ అవుపిస్తలేదా? అదే వెయిట్ లెక్కనే ఉంది, ఐఫోన్ లెక్కనే ఉంది. ఐఫోనే పేరు అట్లా పెట్టుకున్నావు. అరే నీకు అయిపోయింది కానీ తోపిది ఇట్లా పెట్టుకో. చెప్పి ఉండాలి నువ్వు. మోడల్ సూపర్ మోడల్. ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్నా నీకు ఇప్పుడు. ఈ ఐఫోన్ కావాలంటే కొన్ని కండిషన్లు పెట్టారు కాకపోతే ఇది నీకు కావాలంటే నువ్వు ఒక 3 పనులు చేయాలి. నువ్వు ఒక 2-3 కొటేషన్ డైలాగ్స్ ఏమన్నా చెప్పు. కొటేషన్ డైలాగ్స్ మన అగోరి డైలాగ్ చెప్పాలి. నీ ఇష్టం. ఓం బింబు షగోరి కాళీ నమః. క్రీమ్ క్రోమ్ కోమ్ భీమ్ బూమ్ బూమ్ కమ్ క్రీమ్. సినిమా చూడండి అవి సినిమా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసాగా డైలాగ్. గుండు శివ మండి శివ. నీ అమ్మ కాదురా నా అమ్మ రసగుల్లా. నీ అమ్మ కాదురా నా అమ్మ.
ఇంకోటి నిజంగా తమిళ వాళ్ళ ఇంకోటి ఏ నేను అన్నాను కానీ ఇంకోటి అన్నవా అవి ఆటో పైన ఉన్న కొటేషన్స్ చెప్పే మనం 1 2 3 4 5 6 అన్న డైలాగ్ ఒక పాట పాడు అంతే ఫస్ట్ వాడరా అంటే జాబిలమ్మ నీకు అంత లెవెల్ బాయ్ ఏ మొత్తం అమ్మ మెంటల్ చిన్నప్పుడు వంటలు నేర్చుకోలేదు ఇంకోటి మంచి డైలాగ్ లవ్ గురించి చెప్పాలి లవ్ గురించి మంచి డైలాగ్ ప్రేమ అనేది 2 అక్షరాలు కాదు 2 యుగాలు లవ్ నువ్వు పాడమన్నా ఒక మంచి నీ ఇష్టం నువ్వు లవర్ బాయ్ గా గందే పాట 4 పోర్లు ఉండ్రు వాళ్ళు ఒక్క దానికోసం అన్న వాడు 4 పోనీ ఒక్క దాని గుండబ్బాయి గుండబ్బాయి చాలా చాలా మంచి అబ్బాయి గుండబ్బాయి. సరే ఈ పాటను అయితే సరే కొంచెం ఓకే సరే కార్ చుట్టూ ఇది అప్పుడు కార్ చుట్టూ ఇది ఇస్తా జల్లి ఉడకాలి కాలి ఉరుకు నిజంగా ఎవరు ఎక్కడ ఉన్నారు ఇంకో చుట్టూ కాలు గుంస్తున్నాయి మన ఐఫోన్ 14 ప్లస్ మేము అప్పు చేసి మరి నీకు కొంటున్నాం గుడి చుట్టూ ఇట్లా కార్ చుట్టూ తిరుగుతున్నాం అదే కాలి కూడా అనుకో వీడు డిప్స్ మస్తు కొడతారా వావ్ డిప్స్ కొట్టాలి అంగిపోమంటావా అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య డిప్స్ అంగిపోమంటా అంగిప్తావా అంగిప్ ఇట్లా రెండు బటన్స్ ఇప్పు పైన అమ్మ బాడీ చెడకు పనం లేదు ఎందుకు ఇప్పుడు మోసం మోసం ఉంటుంది ఏం కాదు 3 గుండే చాలు మళ్ళా కలిసి చూస్తారు తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. మీకు ఒకవేళ ప్యాక్స్ ఇట్లా ఏమన్నా కోచ్ కావాలంటే మనోడు మెయిన్ ఏం తెలుసా ఈ బెల్ట్ మన ఇండియాలో ఏడ దొరకదు దొరుకుతుంది బెల్ట్ ఏడ దొరకదు తాయిత్తు మనోడు ప్యాక్స్ చూపిరా ఇట్లా షోల్డర్ ఫస్ట్ షోల్డర్ కాదు ప్యాక్స్ చూపి ఇచ్చిపెట్టేసి గట్టి కలిసి గట్టి కలిసి కాలికి ఎరిపోతట్టుండి జాకీ చాన్ ఇప్పుడు డిప్పు కొడతాను భయ్యా గట్టి కలిసి కాలికి ఎరిపోతట్టుంది డిప్స్ కొట్టు భయ్యా ఒక్కటి కొట్టు లేవు ఐఫోన్ వద్దా చూడు తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా. ఇంకా రోడ్డు నాకుతుండ్రా మీకు బ్యాగ్ చూపి వాళ్ళకి బ్యాగ్ చూపి ఇది నా పేరు ముఖేష్ లాగా ఉంది అయితే నువ్వు డిప్స్ ఇట్లా పల్టీ మంచిగా కొడతావని నాకు తెలిసింది పల్టీ కొట్టాలి ఇప్పుడు పల్టీ కొడితే నీకు గిఫ్ట్ ఇచ్చేస్తా ఇప్పుడు చూడు ఎట్లా కొడతాడు చూడండి అమ్మా ఇది మాయా లేదు మంత్రం లేదు అన్ని రియలే అమ్మా సర్కస్ ఆట అమ్మా ఇది రైట్ ఇప్పుడు ఇస్తాం ఇంటి పైన ఓపెన్ చేస్తా ఇంటి పైన ఓపెన్ చేయి మీ మమ్మీతో ఓపెన్ చేస్తా మీ మమ్మీ నోకియా ఫోన్ కొనిలే నీకు అరే నీ అబ్బా ఫోన్ ఇచ్చినప్పుడు మా ముందు ఓపెన్ చేస్తా అంటే కాదు ఇంటి మమ్మీ ఫోన్ కొనుక్కొచ్చుకోండి పైసలు అంటాడు ఫస్ట్ టైం నువ్వు ఐఫోన్ అన్బాక్సింగ్ చేస్తున్నావు నీకు ఎట్లుంది అప్పుడు ఒకప్పుడు అందరినీ ఫోన్ లాడి ఫోటోలు తీయేది ఫంక్షన్ లా ఇప్పుడు నేను ఒక ఫోన్ ఇచ్చి ఫోటో తీయమంటే లేదన్నా ఫస్ట్ ఎవరితో దిగుతావు ఫోటో మళ్ళీ నచ్చింది ఇప్పుడు దిగుదాం ఫస్ట్ వచ్చేసి మన సారా మల్లేష్ అన్నతో తిరుగుతాడా వాడు ఏమనుకున్నాడు తెలుసా మనసులో అమ్మాయి పోరు బ్రేకప్ అయిపోయినాక ఐఫోన్ ఇప్పిస్తాను మెల్లంది అన్న బాక్సింగ్ మెల్లంది సైడ్ లెగ్ అనుకుంటుండు ఇంతమంది ఇప్పించిన పోరు బ్రేకప్ అయిపో అనుకుంటున్నా ఐఫోన్
ఐఫోన్ ఈయనకి ఫస్ట్ నోకియా ఫోన్ ఇచ్చాము, ఇది పడగొట్టిండు. ఇప్పుడు ఐఫోన్ అయితే ఇచ్చినాము, ఇది ఉంచుకోలే ఎందుకు ఇంటికి ఇచ్చాడు? ఉంచుకుంటా రైట్. చూసాంగా ఎన్నో ఉంచుకుంటా చూసాంగా. ఐఫోన్ చూపి ఇప్పుడే కాదు చూపి. అవునా కవర్ తీసే వరకు ఒక కండిషన్, కవర్ తీసినాక ఇంకో కండిషన్ ఉండాలి మళ్ళీ. ఉట్టి ఓడిస్తాడు ఎప్పుడు ఫైనాన్షియల్ దేవుని అది ఇస్తాడే మాడు. ఇంకేం కండిషన్? ఈ ఫోన్ ఎట్లా చూసుకుంటావు? రెండు రెండు వాక్యాలు జోలో పెట్టుకొని చూసుకుంటా. ఇంకా వావ్ గుడ్ డైలాగ్ ఓకే. ఇంకా చేతిలో పెట్టుకొని చూసుకుంటా. చేతిలో పెట్టుకుని అవి రెండు వేసుకోండి, నీకెందుకు ఇస్తాం, మేమే చూసుకుంటే అయిపోతుంది కదా. మంచిగా చేసుకుంటా తేనా, మంచిగా చూసుకుంటా. వాల్ పేపర్ ఇట్లా మీ ఇద్దరిది పెట్టుకుంటా. మా ఇద్దరిదే పెట్టుకుంటాం రైట్. కానీ ఈ ఫోన్ ఇంకెందుకు అనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకు ఫోన్ అయితే ఎట్లా ఓపెన్ చేయాలి? 200 రూపాయలు ఎట్లా ఓపెన్ చేయాలో కూడా తెలుస్తుంది గాయస్. ఈ ఊరోళ్ళతో ఇదే దమ్దమ్ ఉంటుంది. చిన్న ఫోన్ సామ్సంగ్ వాడిండు, తర్వాత నోకియా మేము ఇచ్చాం, మళ్ళీ అలా కొట్టిండు, అలా అయ్యే ఇంట్లోకి అలా కొట్టిండు. ఫోన్ ఇప్పిస్తే చింపో కొట్టు మళ్ళీ కొట్టో తీసుకోవాలి అంతే. ఎట్లా తీయాలంటే అది కూడా తీసి ఏమున్నావురా నువ్వు? ఫస్ట్ టైం ఒక కొత్త ఫోన్ బాక్స్ అన్బ్లాక్ చేస్తుండు. నీకు ముఖంలో ఖుషి అవుపిస్తలేదు నాకు. అవుపిస్తుంది ఒక్క నిమిషం చూసా. బరువు ఉందా ఫస్ట్ ఐఫోన్? ఆగానా చూసి అదే ఇట్లా ఓపెన్ చేయాలి. 1 సెకండ్ మంచి ఉంది ఫోన్. ఏ కలర్ అనుకుంటున్నావు నువ్వు ఫోన్? బ్లూ సరే. నీకు ఇష్టం ఆ కలర్? ఇష్టమే. నువ్వు ఇంట్లో బాసన మీ అమ్మ చెప్పింది, అందుకే గిలా పెట్టించాము డబ్బులు. ఐఫోన్ ఎంత ఖుషి అయిపోయింది తెలుసా వీనికి వీళ్ళ మమ్మీ 5 రూపాయలు సబ్బు కొని అంటే కొనేది, వీనికి ఐఫోన్ ఇప్పాను. ఈ నోకియా ఫోన్ ఇంట్లో ఇప్పించలేదు. ఎట్లుంది? ఏమైంది? గివ్ ఎందుకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు ఏమైంది? ఐఫోన్ ఇప్పిస్తారు అనుకుంటే గిట్లా ఐఫోన్ నీకు